హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటకాలు. ఈరోజు నేను మరో హెల్తీ అండ్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. చూడగానే ఫెరారో చాక్లెట్ గుర్తొస్తుంది కదా, కానీ మనం డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకొని హెల్తీగా ఈ రెసిపీని చూడబోతున్నాం. ఒకసారి కట్ చేసి చూస్తే మీరు దాని లోపల నట్స్ ఎంత బాగా ఉన్నాయో చూడొచ్చు. చాలా బాగుంది కదా చూడటానికి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీ చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బాదం పప్పు తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పిస్తా పప్పులు తీసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కలబెడుతూ డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా పల్స్ మోడ్లో వీడియోలో చూపించిన విధంగా చేయాలి. అలా చేస్తే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటుంది. అందువల్ల పల్స్ మోడ్లో కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి, బరక్గా ఉంది కదా. అలా రెడీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని చేత్తో కలపడం కష్టం కాబట్టి మళ్ళీ మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి మనం మిక్సీ చేసామంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇలా. ఆ తర్వాత 2 స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు హనీ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందాక 1/2 కప్పు బదులు 1 కప్పు ఖర్జూరాలను తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా హనీ యాడ్ చేయడం వల్ల మనం బాల్స్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. బాగా కలిపేసుకొని ఇప్పుడు బాల్స్ చేసుకోవాలి. లడ్డూలాగా మన చేత్తో చుట్టుకోవాలి. నెయ్యి కూడా అవసరం లేకుండా మనం హనీ యాడ్ చేయటం మూలాన బాల్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫెరారీ చాక్లెట్ లుక్ లాగా వచ్చేలాగా చేయడం కోసం 1 కప్లో ఒక పెద్ద మిల్క్ చాక్లెట్ని తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ పోసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మరుగుతున్నప్పుడు మన చాక్లెట్ కప్పుని తీసుకొచ్చి ఆ వెసల్ మీద పెట్టాలి. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. ఇలా చాక్లెట్ని ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి. మనం వెంటనే మెల్ట్ అయిపోతుందండి. కలబెడుతూ ఒక 2-3 మినిట్స్ మనం చేసామంటే ఈజీగా చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చాక్లెట్ బదులు కోకో పౌడర్తో కూడా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాక్లెట్ చేసుకోవచ్చు. ఆ రెసిపీని కూడా త్వరలోనే చెప్తాను. ఇప్పుడు సుమారుగా ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకోవాలి. 12 నుంచి 15 పలుకుల దాకా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి. పల్స్ మోడ్లోనే పెట్టి కోర్స్ పౌడర్ చేయాలి. ఇప్పుడు ఆ పౌడర్ని మన చాక్లెట్లోకి యాడ్ చేయాలి. మీకు చాక్లెట్ గట్టి పడుతుంది అని అనిపిస్తే మళ్ళీ అదే వేడి నీళ్ళ బౌల్ మీద ఉంచేసేసి ఇంకొకసారి ఒక 2 నిమిషాలు మళ్ళీ కలపెట్టారంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ బాల్ తీసుకొని చాక్లెట్లో డిప్ చేయాలి. ఇలా ఒక స్పూన్ తోటి
మొత్తం చాక్లెట్ అంతా దానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్ని బాల్స్ని అలాగే చాక్లెట్లో డిప్ చేసి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడు చాక్లెట్ మళ్ళీ గట్టిగా అయిపోయి ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపలన్నీ చక్కగా నట్స్ కనిపిస్తూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా చేసిస్తే ఎవరైనా సరే ఇంట్లో ఎంజాయ్ చేయాల్సిందే కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.